అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సీఏ హసీనా భాను వివాదంలో ఇరుక్కున్నారు. సీఏ హసీనా భాను తన వద్ద పనిచేసే అటెండర్ను చెప్పుతో కొట్టారు. తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారంటూ అటెండర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకేం తెలియదని చెబుతున్నప్పటికీ అటెండర్ను సీఏ చెప్పుతో కొట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అటెండర్ను చెప్పుతో కొట్టిన ఘటనపై స్పందించారు కళ్యాణదుర్గ ఎక్సైజ్ సీఏ హసీనా భాను. అటెండర్ని సొంత ఇంటి మనిషిలా చూసుకున్నానని, ఎప్పుడూ అటెండర్లా చూడలేదని చెప్తున్నారు సీఏ. అయితే కేవలం తన పేరు చెప్పుకుని బయట వసూళ్లకి పాల్పడుతుండటంతో కోపం వచ్చి అలా చేశానని తెలిపారు. ఎలాంటి అవినీతికి వసూళ్లకి పాల్పడలేదని, కొందరు గిట్టని వారు తన వీడియోని మార్ఫింగ్ చేశారని చెప్తున్న ఎక్సైజ్ సీఏ హసీనా భానుతో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. హసీనా భాను ప్రస్తుతం అంతా ఉన్నారు. నేను నిజంగా ఇష్యూ గురించి ఏమంటారు అనేది మన మేడం మాటలు తెలుసుకున్నాను. మేడం దాన్ని ఏం జరిగింది, ఎందుకు అటెండర్ మీద దాడికి వెళ్ళి వస్తుంది మేడం? ఆ అబ్బాయి మీద నేను దాడి ఏం చేయలేదండి. ఆ అబ్బాయిని నేను సొంత ఇంటి మనిషిలా చూసుకుంటాను. ఆ అబ్బాయి మన స్టేషన్లో చిన్న చిన్న పనులు అంటే వాటరు కాఫీ తేవడము, బండి క్లీనింగ్ చేయడము అట్లా చేస్తుంటాడు. ఆ అబ్బాయి కొన్నిసార్లు రివర్స్ మాటలు మాట్లాడతాడు. అలా రివర్స్ మాట్లాడేసరికి నాకు కోపం వచ్చింది. దాంతోడుగా ఆ అబ్బాయి నా పేరు చెప్పి బయట వసూళ్లకు వెళ్తున్నాడని, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని తెలియడంతో అలా చేయడం తప్పు అని చెప్పి దండించే క్రమంలో ఒక ఏటు కొట్టాను తప్ప వాంటెడ్లీ కొట్టింది కాదు. ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టాలని అసలు కన్నా కాదు. అబ్బాయి బిహేవియర్ ఎలా ఉండదు మేడం? అబ్బాయి మైనరా కూడా వార్తలు వస్తుంది, నిజంగా మైనరా లేకుంటే అబ్బాయి బిహేవియర్ బాగుండేది మేడం? ఆ అబ్బాయి 18 years, కొంచెం అబ్నార్మల్ కండిషన్తో పుట్టిన అబ్బాయి. అంటే చెప్పుతో దాడి చేసే పరిస్థితి ఎందుకు మేడం? అంటే బయట కూడా వార్తలు వస్తున్నాయి, ఏదో విషయంలో తేడా వచ్చింది అందుకని ఇట్లా దాడి చేసిందని చెప్పి బయట వార్తలు. లేదు అట్లాంటివి ఏం లేదు, బయట నుంచి ఎలాంటివి ఏం లేవు. నేను ఆ అబ్బాయి గట్టిగా రివర్స్ మాట్లాడతాడు ఒక్కోసారి ఉన్నట్టుండి. అట్లా గట్టిగా రివర్స్ మాట్లాడడంతో ఆఫీసర్లను అట్లా గట్టిగా రివర్స్ మాట్లాడకూడదు అని చెప్పాను. 9th class ఫెయిల్ అయ్యాడు అబ్బాయి. అసలు అబ్బాయికి మాట్లాడడం కూడా కొంచెం నత్తి ఉంది, మాట్లాడే తీరు కూడా సరిగా రాదు. అందుకని నేను ఆ అబ్బాయిని చెప్తే వినవు, అన్ని రివర్స్ మాటలు మాట్లాడుతుంటావు అని చెప్పేసి అట్లా కంప్లీట్ ఇచ్చారా మేడం? మీ మీద కానీ అబ్బాయి మీద కానీ మీరు కంప్లీట్ ఇచ్చారా మేడం? లేదు, వసూలు చేస్తారని చెప్పి అంటున్నారు కదా, వసూలు విషయంలో కంప్లైంట్ ఇలాంటి సమాచారం రావడంతో ఆ అబ్బాయిని దండించాను అంతే. ఆ అబ్బాయి మీద నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు. మీ కమిషనర్ ఏమైనా డిప్యూటీ కమిషనర్ కలిసారు, ఏమన్నారా మేడం? అట్లేం చెప్పలేదు సార్. అది ఏదైనా ఉంటే ఎంక్వైరీ చూస్తాను అన్నారు అంతే. అంటే జరిగిన దాని విషయం మీ తప్పు ఏం లేదా మేడం? నేను ఎలాంటి తప్పు చేయలేదండి, ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఎలాంటి తప్పులు కూడా చేయను. అందరినీ మంచిగా, నా స్టేషన్ ఎక్కువ కేసులు పట్టాలా, నా స్టేషన్కి మంచి పేరు రావాలా, నేను ఒక మంచి ఆఫీసర్గా ఉండాలా అనే తాపత్రమే ఎక్కువ ఉంటుంది నాకు. పేపర్లో రాశారు మేడం మీరు అవినీతి పాల్పడుతున్నారు, వసూలు పాల్పడుతున్నారు రాశారు, వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అది అసత్య ప్రచారం అండి. అది గిట్టని వాళ్ళు నా మీద కావాలని చేసిన ఒక అసత్య ప్రచారం చేసి నా మీద వాంటెడ్లీ రాపించారండి. దాన్ని కూడా నేను ఖండించానండి. ఈ వీడియో తీయడంలో కూడా కుట్ర ఉందా మేడం? ఎందుకంటే వీడియో తీసి బాగా పబ్లిసిటీ చేయడంలో కూడా, ఎందుకంటే వీడియో బాగా వైరల్ అవుతా ఉంది, ఇందులో కుట్ర ఉంది అంటూ కూడా అబ్బాయి కూడా ఆరోపిస్తూ ఉన్నాడు. లేదండి, అటువంటివి ఏం లేదు. అది కావాలని చెప్పేసి మార్ఫింగ్ చేసి అట్లా చూపించారు. అందులో మీరేనా కదా మేడం? నేనే. మనం ఒకటి చెప్తే ఒకటి క్రియేట్ చేయడంలో వీళ్ళు రాంగ్ మిస్గైడ్ అయింది. చూస్తున్నామైతే దండించడం మినహా అబ్బాయి నేను ఏం చేయలేదంటూ ఎస్ఐసి హసీనా భాను మేడం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ అబ్బాయి కొంచెం అబ్నార్మల్ బిహేవియర్ చేయడం వల్ల దండించడం పరిస్థితి వచ్చింది తప్పిస్తే మిగతా విషయాలు ఎటువంటి మాకు లేవంటూ కూడా, ఎటువంటి అవినీతి ఆరోపణలు కూడా నా మీద లేవు, నా స్టేషన్ కోసం నా బాగు కోసమే చేస్తున్నా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం.